అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండులు పోటీ చేసిన ప్రాంతమది. ఇద్దరు హేమాహేమీలను కాదని బీజేపీకి చెందిన సాధారణ నాయకుడిని గెలిపించిన కామారెడ్డి అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపింది. కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి కేసీఆర్ తలపడ్డ కామారెడ్డిలో మున్సిపల్ ఎన్నికలు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడ పాగా వేయడానికి ప్రధాన పార్టీల నాయకులు ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే దానిపై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. మున్సిపల్ పీఠం ఏ పార్టీ వశం కాబోతోందన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి బీజేపీకి చెందిన వెంకట రమణారెడ్డి విజయం సాధించడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఓ మాజీ ముఖ్యమంత్రి, మరో కాబోయే ముఖ్యమంత్రి పరాజయం పాలవడం అప్పట్లో కలకలం రేపింది. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి ఫలితాలను బేరీజు వేసుకుంటూ ప్రధాన పార్టీల నేతలు కసరత్తులు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దశలోనే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నేతృత్వంలో గెలుపు గుర్రాల వేట సాగుతోంది. ఇప్పటికే ఆశావాహులు పార్టీ టికెట్ల కోసం దరఖాస్తులు అందజేశారు. అధినేతల ఆశీర్వాదం కోసం వారి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కామారెడ్డిలో మొత్తం 49 వార్డులున్నాయి. ఒక్కో వార్డులో 4 మొదలు 8 మంది వరకు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో చాలా కాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న నాయకులు కొందరుంటే, ఇటీవలే ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారు మరికొందరున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన 5 మాజీ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ల కేటాయింపు విషయం ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది. బీఫారాల కేటాయింపు సమయంలో అలకలు, లుకలుకలు, నిరసనలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని విజయ అవకాశాలు ఉన్న వారిని ఎంపిక చేసుకునేందుకు రాష్ట్ర నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఈసారి కామారెడ్డిపై బీజేపీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. గతంలో కూడా కామారెడ్డిలో బీజేపీ 8 నుండి 10 స్థానాలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. చైర్మన్ ఎంపికలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వచ్చింది. ఈసారి ఎమ్మెల్యే పదవి ఆ పార్టీకి అదనపు బలంగా మారింది. సంప్రదాయంగా వస్తున్న ఓట్లు, ప్రతిసారి గెలుస్తున్న సీట్లకు తోడు ఈసారి పార్టీ అనుకూల పవనాలు కలిసొస్తాయని కమలనాథులు ధీమాతో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ లోని చురుకైన నేతలు కొందరు రంగంలోకి దిగారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి మెజారిటీ స్థానాలు గెలిచేందుకు కసరత్తులు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ లోనూ ఆశావాహుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఆయా పార్టీల ముఖ్య నేతలు ఈ పాటికే సర్వేలు చేపట్టారు. దీంతో టికెట్ రాని ఆశావాహులు స్వతంత్ర అభ్యర్థులుగానైనా పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు. ఎవరికి వారే అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావించడంతో తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పకపోవచ్చు.